శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తూ ఈ నెల 3న మైదం మహేష్ పురుగుల మందు తాగి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ముగ్గురు పిల్లల మీద 4 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను వారి కుటుంబ సభ్యులకు అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మైదం మహేష్ మృతిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మహేష్ మృతికి గల కారణాలు తెలుసుకొని మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగినదని, కావాలని ప్రభుత్వంపై బురద చల్లారని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దందాలు చేసే నాయకులు జోలలు పట్టుకొని ఆదుకోవడం బాధాకరం అని అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది అని, శవ రాజకీయాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చేస్తుంది మహేష్ మీద, వారి కుటుంబం మీద ప్రేమతో కాదని ఓట్ల కోసం నోట్ల వసూలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి సీతక్క గారు తెలిపారు. అదేవిధంగా ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన దూడపాక మహేందర్ ఇటీవల మరణించగా వారి చిత్రపటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు ములుగు మున్సిపాలిటీ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఆ రోజు వేసిన చెప్తే ఇక్కడికి వాళ్ళ వాయిస్ కోసం దానికోసం చెప్తే ఏ ఒక్కరు పోస్ట్ పడడం దగ్గర నేను గంగరావు ఇద్దరు మేము రమేష్ ముగ్గురం చెప్తే వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి రాలేదు. వీళ్ళ వాయిస్ ఎవ్వరు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. దాన్ని పెద్దగా అక్కడ పోయి ఆ రోడ్ల మీద మాత్రం షో చేసుడు మాత్రం షో చేస్తారు. వీళ్ళను చనిపోతే ఇప్పుడు నేను నా చేత కాకుండా 10 మంది నా కార్యకర్తలు నడుకొచ్చారా నేను ఇలా చేస్తాను. కానీ వీళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు డబ్బాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద మైదం కుమార్ పేరుతోటి మైదం మహేష్ పేరుతోటి వసూలు చేయడం అనేది బాధాకరము. సరే, వాళ్ళ కుటుంబానికి అది నచ్చిందా నచ్చలేదా వాళ్ళ ఇష్టము. కానీ ఈరోజు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది గవర్నమెంట్ నుంచి కూడా మేము దాదాపుగా 5 లక్షల వరకు మేము సాయం చేస్తున్నాం. తర్వాత ఇన్సూరెన్స్ ఉండే, ఇంకా ఇల్లు అని పెట్టిద్దాం అనుకుని ఇవన్నీ కూడా ఉన్నాక గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఏదైతే చేసిరో రాజకీయం కోసం, అది చాలా బాధాకరం. ఇట్లా ఇతరుల చావులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కాకుండా సమస్య మీద పోరాటం చేస్తే బాగుంటుందని కోరుతాం. క్రితము మన గ్రామ పంచాయతీ అంటే మొన్నటిదాకా 3 నెలల వరకు కూడా ములుగు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. అక్కడ పనిచేస్తున్నటువంటి మహేష్ గారు సరే మందు దాగి పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. దాంట్లో రకరకాల రాజకీయాలు రకరకాల క్రియేట్ చేశారు. కానీ ఎక్కడైతే ఎవరు ప్రజలు బాధతో ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ మేము అండగా ఉంటాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా మాకు చేతనైనంత సాయం మేము పర్సనల్గా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాలు కూడా అందిస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని చావును కూడా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది చనిపోయిన కాడికి మేము పోయినాము. కానీ మా జోబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కేవలం వరద బాధితుల కోసమే రాష్ట్రంలో ఎవరైనా జోలలు బట్టి లేదా డబ్బాలు బట్టి అడుగుతారు. నేను కూడా చిన్నతనంలో ఏటూ నాగారంలో వరదలు వచ్చినప్పుడు 8th క్లాస్ స్టూడెంట్గా ములుగులో చదువుకునే అమ్మాయిగా నా ఫ్రెండ్స్ని అంతా జమ చేసుకొని డబ్బాలు పట్టుకొని వసూలు చేసి ఆనాడు 86లో 13,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో హైయెస్ట్ అయ్యి క్రితము మన గ్రామ పంచాయతీ అంటే మొన్నటిదాకా 3 నెలల వరకు కూడా ములుగు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. అక్కడ పనిచేస్తున్నటువంటి మహేష్ గారు సరే మందు దాగి పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. దాంట్లో రకరకాల రాజకీయాలు రకరకాల క్రియేట్ చేశారు. కానీ ఎక్కడైతే ఎవరు ప్రజలు బాధతో ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ మేము అండగా ఉంటాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా మాకు చేతనైనంత సాయం మేము పర్సనల్గా చేస్తాం.
ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాలు కూడా అందిస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని చావును కూడా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది చనిపోయిన కాడికి మేము పోయినాము. కానీ మా జోబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కేవలం వరద బాధితుల కోసమే రాష్ట్రంలో ఎవరైనా జోలలు బట్టి లేదా డబ్బాలు బట్టి అడుగుతారు. నేను కూడా చిన్నతనంలో ఏటూ నాగారంలో వరదలు వచ్చినప్పుడు 8th క్లాస్ స్టూడెంట్గా ములుగులో చదువుకునే అమ్మాయిగా నా ఫ్రెండ్స్ని అంతా జమ చేసుకొని డబ్బాలు పట్టుకొని వసూలు చేసి ఆనాడు 86లో 13,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో రిచ్ హైయెస్ట్ అయ్యి